2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సార్. హలో అమ్మా. సార్, ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తే చాలామంది కంఫర్ట్స్ అని, లగ్జరీ లైఫ్ కోసమని అప్పులు చేయడం అండ్ అక్కడ ఇరుక్కుపోయి ఎలా బయటికి రావాలో అసలు లీగల్ పరంగా కనుక మనం మాట్లాడుకుంటే ఎవరైనా కూడా అప్పు తీసుకొని అప్పు ఇవ్వకపోయినా అప్పుతో బాధపడుతున్న వాళ్ళకి లీగల్ పరంగా ఎలాంటి రైట్స్ ఉంటాయి సార్? ఒకటే అమ్మా, అప్పు తీసుకున్న వాళ్ళకున్న బాధ్యత ఏంటి అంటే అప్పు తీర్చడమే. నెంబర్ 1 అదనమాట. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కాన్బట్ పరిస్థితులు, అవి ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్స్లో వాళ్ళది కట్టలేనప్పుడు సహేతుకంగా ఉంటే ఆ కారణం కోర్టు వారిని అప్రోచ్ అయ్యి కొంత టైం తీసుకోవచ్చు. జనరల్గా బ్యాంకులు ఏం చేస్తాయంటే ఒక ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది వాళ్ళకి. కొన్ని బ్యాంకులు 3 మంత్స్ 6 మంత్స్ అట్లా, ఎక్కువ 3 మంత్స్ అనమాట. ఒక క్రెడిట్ కార్డు కానివ్వండి, ఏదన్నా లోన్ కానివ్వండి, వాళ్ళ ఈఎంఐ తీర్చకపోయినా కూడా ఒక 3 నెలల వరకు బ్యాంకు వాళ్ళు కూడా చూస్తారు. చూసి తర్వాత వాళ్ళు కొద్దిగా ప్రెజర్ పెట్టడం మొదలు పెడతారనమాట. అప్పుడు జనరల్గా మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారనమాట వీళ్ళు. సార్, ఇట్లా బ్యాంక్ నుంచి హెరాస్మెంట్ ఉంది, వాళ్ళు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి. బ్యాంక్ వాళ్ళ నుంచి హెరాస్మెంట్ అంటే అది వాళ్ళ డ్యూటీ అంతే, అది ప్రజాధనం. సో అప్పు తీసుకున్నప్పుడు ఇవ్వలేని పరిస్థితుల్లో కోర్టు వారు ఏం చేయొచ్చు అంటే కోర్టు ద్వారా మనం పొందగలిగే రిలీఫ్ ఏంటి అంటే బ్యాంక్ వాళ్ళు ఇచ్చే టైంకి ఇంకొద్దిగా టైం యాడ్ చేయగలం అంతే. ఓకే. ఆ గ్రేస్ పీరియడ్ని పెంచగలం తప్ప, అది కూడా కారణం సహేతుకమైతే. అంతేగాని డబ్బులు ఇవ్వకుండా అయితే ఎలాంటి రెమెడీ రాదు. కోర్టు నుంచి ఎటువంటి రెమెడీ కూడా మనం తీసుకోలేము. ఖచ్చితంగా డబుల్ కట్టి తీరాల్సిందే. అది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ దగ్గర తీసుకున్నా, అంటే బ్యాంకుల దగ్గర తీసుకున్నా కూడా, లేదా ఒక మనిషి దగ్గర పర్సనల్గా తీసుకున్నా కూడా, ఒక ఫ్రెండ్ దగ్గర ఇంకొకరి దగ్గర చేబదులుగా తీసుకున్నా కూడా, అప్పుగా తీసుకుంది 4 రోజులు పోయాకైనా సరే ఇచ్చి తీరాల్సిందే. దానికైతే వేరే ఏ విధమైనటువంటి రెమెడీ లేదు. టైం మాత్రం నెగోషియేట్ చేయొచ్చు సిచ్యుయేషన్ బట్టి. ఒకేసారి ₹1,00,000 అతను ఇవ్వలేడు, దానివల్ల అతనికి ఏదో యాక్సిడెంట్ అయింది, లేదా ఏదో సివియర్ ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ అయ్యాయి, అలాంటప్పుడు కన్సిడర్ చేస్తుంది తప్ప ఇవ్వకుండా అయితే ఇవ్వక్కర్లేదు, మీకు బాగాలేదు కాబట్టి అనే సమస్య లేదమ్మా. అండ్ అలాగే సార్, అప్పు తీసుకున్న వాళ్ళు అప్పు కట్టకపోతే మనకి లీగల్ పరంగా కోర్టు నుంచి నోటీస్ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి సార్ అప్పు తీసుకున్న వాళ్ళు? జనరల్గా ఏంటంటే అండి, అప్పు తీసుకున్నాక దానికి వాళ్ళు షూరిటీకి ఇచ్చే జనరల్గా డాక్యుమెంట్స్ ఏంటి అంటే, నమ్మకానికి అవతల వాళ్ళు ఉంచుకునేది చెక్కులు ఉంచుకుంటారమ్మా జనరల్గా, ఆర్ ప్రామిసరీ నోట్స్. సో వీటిలో ఏంటి అంటే ఈ చెక్ బౌన్స్ కేసులు అనేవి క్రిమినల్ కేసులు అనమాట. అవి క్రిమినల్ నేచర్. ఒకవేళ దాంట్లో తీర్పును బట్టి జైలు కూడా పోవాల్సి వస్తుంది. వేరేజ్ ప్రామిసరీ నోట్స్ వీటిలో అయితే అది సివిల్ నేచర్లోనే ఉంటుంది. అంటే ఆస్తుల్ని తాకట్టు పెట్టడము, ఆ ఆస్తుల్ని ఇది చేయడము, కోర్టు ద్వారా సీజ్ చేసుకోవడము, ఇలాంటి రెమెడీస్ ఉంటాయన్నమాట. మీరు అడిగిన ప్రశ్నకు వస్తే, ఈ అప్పు తీసుకున్న వాళ్ళ మీద కనుక లీగల్ నోటీస్ పంపించినప్పుడు ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే, అసలు అది నిజమా కాదా ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. మీకు వచ్చే ఆ నోటీస్లోనే, నోటీస్ అంటే జనరల్గా సమన్ అంటాం అన్నమాట. కొన్నిసార్లు చెక్ బౌన్స్ కేసుల్లో అయితే న్యాయవాది గారు, అడ్వకేట్ గారు నోటీస్ పంపిస్తారు. చెక్ బౌన్స్ అయ్యాక ఒక 1 మంత్ లోపే మనకు నోటీస్ వచ్చేస్తుంది అనమాట. అందులోనే మీకు అర్థమైపోతుంది నోటీస్లో ఇది చెక్ బౌన్స్ కేసా లేకపోతే ఏంటి అని. లేదు కోర్టు నుంచి అనుకోండి, సివిల్ కేసు అనుకోండి, క్లియర్గా అందులో కేసు నెంబరు, నెక్స్ట్ వాయిదా ఎప్పుడుంది, మీ మీద ఎవరు వేశారు, దేని గురించి వేశారు, కేసు నెంబర్ ఎంత అనేది ఉంటుంది. దాన్ని తీసుకొని వెళ్ళి మీరు ఆ సమన్ను తీసుకొని వెళ్ళి నేరుగా దగ్గరలో ఉండే, అదే మీకు తెలిసిన అడ్వకేట్ గారిని ఎవరైనా సరే వారి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయినట్లయితే వాళ్ళు మీకు ఒక రెమెడీ చూపిస్తారు. అలాగే లీగల్ నోటీస్ కూడా, ఆ నోటీస్ రిసీవ్ చేసుకోగానే ఏమోలే మనము కామ్గా ఉన్నాము అంటే, దీని నుంచి తప్పించుకోవచ్చులే అనుకున్నారు అంటే మాత్రం ఇంకా ఆ సమస్యలో కూరుకొని పోవడమే అండి. అది ఎట్టి పరిస్థితిలో కూడా వెంటనే దానికి రెస్పాండ్ అవ్వాలి. మీ న్యాయవాది గారి ద్వారా, మీ అడ్వకేట్ గారి ద్వారా దానికి రిప్లై ఇవ్వాలి. లేదా కోర్టులో అయితే వకాలత్ వేయాలి. వకాలత్ వేసి మీ తరఫున మీ వాదన ఏంటి అనేది మీ న్యాయవాది గారి చేత
కోర్టు వారికి తెలియజేయాలి. లేదు అంటే లేట్ అయ్యే కొద్దీ చాలా ప్రమాదం జరుగుతుంది. ప్లస్ మీరు అది తీసుకొని కూడా అటెండ్ కాకపోతే ఎక్స్‌పార్టీ అయిపోయి అవతల వాళ్ళకి ఫేవర్‌గా ఆర్డర్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ లీగల్ నోటీస్ వచ్చినా, అదర్‌వైజ్ కోర్టు నుంచి సమన్‌లొచ్చినా కూడా ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకూడదు. వెంటనే రియాక్ట్ ఇమ్మీడియేట్‌గా అవ్వాలి. వెంటనే మీరు ఒక న్యాయవాది గారిని కలిసి, అడ్వకేట్ గారితోటి ఏం చేయాలి అనేది వారు మిమ్మల్ని గైడ్ చేస్తారు. వారి ప్రకారం ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకొని తీరాలి. అండ్ అలాగే సార్ మీరన్నారు చెక్ బౌన్స్‌కి సంబంధించిందే అయితే దాని నుంచి ఎలా బయటపడాలి సార్? చెక్ బౌన్స్ కేసుల్లో ఏంటి అంటే అండి, కొన్నిసార్లు మనం షూరిటీకి ఇస్తాం. అప్పు ఇవ్వకపోయినా అంటే డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా కూడా కొన్నిసార్లు షూరిటీకి ఇస్తారనమాట. అతని తరఫున నేను ఇస్తున్నాను సంథింగ్. అది కోర్టుకు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే చెక్ ఇచ్చారో వారిదే. హ్మ్. జనరల్‌గా అప్పు తీసుకొని చెక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్తారు అంటే, ఇదొక ప్రొవిజన్ ఉంది కాబట్టి, నేను ఊరికే షూరిటీకి ఇచ్చానండి, ఊరికే రాసి ఇచ్చానండి అనే అవకాశం ఉంది. కాబట్టి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఎప్పుడు కూడా చెక్ ఎవరైతే ఇచ్చారో వారి మీదే ఉంటుంది. ఇంకోటేంటంటే, ఈ చెక్కులు అనేవి ఏదో పిల్లలు ఆడుకుంటున్న లాంటి వస్తువులు కాదండి. అది నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అవి. ఆ కేసులో గానీ ఇదేంది అంటే అమౌంట్‌కు డబుల్ కట్టాల్సొస్తుంది. ప్లస్ జైలుకి కూడా పోవాల్సొస్తుంది. ప్లస్ అమౌంట్ డబుల్ కూడా కట్టాల్సొస్తుంది. సపోజ్ 50,00,000 చెక్ ఉందనుకోండి, ₹1,00,00,000 కట్టాల్సిన ఇది కూడా ఉంటుందన్నమాట. అంటే ఆ కేసులో ఉన్న నిజానిజాలను పరిశీలించి అవతల వ్యక్తి ఎంత ఇబ్బంది పడ్డాడు దీనివల్ల అనే దాన్ని బట్టి కోర్టు వారు నిర్ణయిస్తారు. అంటే ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే, చెప్పాలనుకుంటున్న పాయింటు, అదేదో ఆషామాషీగా ఇప్పుడు చెక్ ఇచ్చేసామంటే తప్పించుకోవచ్చులే అన్నట్లేదో ఆషామాషీగా కొంతమంది తెలియక, కొంతమంది తెలిసినా కూడా ఏముందిలే కోర్టుకు పోతే టైం పడుతోంది, మళ్ళీ నెగోషియేట్ చేసుకోవచ్చు, మనము కేసు మధ్యలో ఉండంగానే మాట్లాడుకోవచ్చు అని అనమాట. అది అవతల వ్యక్తి పర్లేదులే ఎంతో కొంత డబ్బు వచ్చింది అని కన్సిడర్ చేస్తే వేరేగా ఉంటుందండి. లేదు ఇతను ఇంత ఇబ్బంది పెట్టాడు, ఇతను కూడా అనుభవించాలని అతను కానీ రివర్స్ అయ్యాడు అంటే చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. కాబట్టి ఇది ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. ఏదో చెక్ ఇచ్చేసాం కదా, టైం దొరికింది కదా అని అనుకుంటే చాలా ఇబ్బంది పడాలి. కుటుంబాలు కూడా ఇబ్బంది పడతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ.